హాయ్ ఫ్రెండ్స్. సెప్టెంబర్ నెలలో బుధుడు 2 సార్లు తన రాశిని మారుస్తాడు. గ్రహాల రాకుమారుడైన బుధుడు సెప్టెంబర్ 4న సింహరాశిలోకి ప్రవేశించాడు. అనంతరం 23 సెప్టెంబర్ 2024న సింహరాశి నుంచి బయటకు వెళ్ళి కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో పితృపక్షం జరుగుతోంది. పితృపక్షం సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటుంది. కన్యరాశిలో బుధుడు సంచరించడం వల్ల మానవ జీవితంపై ప్రభావం చూపుతుంది. బుధుడు కన్యరాశి సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగాను, ఇతర రాశులకు సాధారణంగాను ఉంటుంది. కన్యరాశిలో బుధుడి సంచారం 6 రాశులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు బుధ సంచార కాలంలో అనుకూల ఫలితాలు పొందుతారు. కన్యరాశిలో బుధుడు సంచారం ఏ రాశికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. బుధుడు కన్యరాశిని పాలించే గ్రహం. అటువంటి పరిస్థితుల్లో దాని సొంత రాశిలో బుధుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బుధుడు భాద్రపద మాసం కృష్ణపక్ష షష్ఠి తిథి అయిన 23 సెప్టెంబర్ 2024 సోమవారం ఉదయం 9:30 కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు. తెలివితేటలు, వ్యాపారం, స్నేహితులు మొదలైన వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. ఒక రాశిలో బుధుడు 21 రోజుల పాటు ఉంటాడు. అత్యంత వేగంగా రాశిని మార్చే గ్రహంగా బుధుడికి పేరుంది. కన్యరాశిలో బుధుడి సంచారంతో రాజయోగం ఏర్పడుతుంది. అక్కడ ఇప్పటికే శుక్రుడు సంచరిస్తున్నాడు. శుక్ర బుధ కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, ధనస్సు, మకర రాశుల వారికి కన్య రాశిలో బుధుని సంచారం బాగానే ఉంటుంది. ఈ రాశుల వారికి కన్య రాశిలో బుధుడు సంచరించడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. బుధగ్రహ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపారం చేసే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం వస్తుంది. బుధ సంచారం ప్రభావం వల్ల వీరికి వృత్తి, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ కాలంలో పనిలో విజయం లభిస్తుంది. ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉంటారు. వ్యాపారులకు ఈ కాలం మేలు చేస్తుంది. మనసు సంతోషంగా ఉంటుంది. అక్టోబర్ 10న బుధుడు కన్యరాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. తులారాశిలో బుధుని సంచారం దేశంతో పాటు మానవ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.